హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. సాంగ్ ఏంటంటే బ్యూటీ మూవీ నుంచి కన్నమ్మ అనే లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. అది కూడా ఫుల్ స్క్రీన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. అందం గురి పెట్టే డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఈ వీడియోని అయితే మీరు జస్ట్ 2 ఫొటోస్తోనే క్రియేట్ చేసుకుంటారు, లేదా 1 ఫోటోతో చేసుకోవాలన్నా చేసుకోండి. మీరు ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 292 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ మీకు ఇలా హెడ్ ఫోన్ యానిమేషన్ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 2.13 సెకండ్ దగ్గర వచ్చి ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఫస్ట్ 1 ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 12.17 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది ట్యాబ్ చేసి ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. నేను 2 ఫొటోస్తో వీడియో చేస్తున్నాను కాబట్టి 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ 12.17 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 21.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ చేస్తే మళ్ళీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. లేదు మీరు ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నేను 2 ఫొటోస్తో వీడియో అయితే చేస్తున్నా. ఇలా 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ అయితే ఫేస్ మీద లిరిక్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోండి. నేను వీడియోని మూవ్ చేస్తూ ఒక్కొక్కటి చూస్తున్నాను. ఇలా ఫేస్ మీద మీకు వస్తే మోటార్స్ రిలీఫ్ కొంచెం పక్కగా అయితే జరుపుకోండి. ఇలా మళ్ళీ లిరిక్స్ మీద ట్యాబ్ చేసి మోటార్స్ రిలీఫ్ పక్కగా అయితే జరుపుకోండి. ఇలా మీరు ఫేస్ మీద రాకుండా చూసుకోండి లిరిక్స్ని. ఇలా ఫేస్ మీద రాలేదు కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. 2.13 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి వీడియో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ లాస్ట్ వచ్చేయండి. లాస్ట్కి వచ్చేసి 21.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి వీడియోది, టెంప్లెట్ వీడియోది. తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో వెళ్ళి లైటింగ్లో స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి కెమెరా యానిమేషన్ మీద ట్యాబ్ చేసి మీకు యానిమేషన్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో టిల్స్ అని సెర్చ్ చేయండి. టిల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కలర్ టోన్ కింద ఎక్స్పోజర్ అని గామా అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని కొంచెం మీకు ఫోటోకు తగ్గట్టు కొంచెం పెంచుకోండి ఇలా. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి కింద మీకు రేడియేషనల్ షాడో కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. దీన్ని కూడా మీ ఫోటో తగ్గట్టు కొంచెం పెంచుకోండి. తర్వాత ఈ మూడింటిని కాపీ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి వీడైతే పేస్ట్ చేసేయండి. మీరు ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఒకటే ఫోటోకి డైరెక్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.